వచ్చే 30 ఏళ్ళ ఏపీలో ఏలుబడిలోకి వచ్చేది పంక పార్టీ అనట. జగనాలు ఏలుబడిలా సక్కగా లేదని జనం పంకరిక్కలు ఇరిచి వైసీపీని ఇంటికి పంపిస్తే లింగులిట్టుకోమనుకుంటా పరమానందయ్య శిష్యులోనే 11 మంది ఎమ్మెల్యేలతోని ప్రతిపక్ష హోదాలు కూడా లేకుండా పరిశాన్లు ఉన్న పంక పార్టీ మళ్ళా ఏలుబడిలోకి వస్తుందని ఎవలన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. అయ్యా జగనాల సారు చెప్పుర్రి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఈయనరా ఏమంటున్నాడో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండ్రి. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. అయ్యా జగనాలు సారు ఓదికు మీ పంకరిక్కలు ఇరిచేస్తే కండెన్సర్ కాడికేలి గాలిపోయి లోపటున్న కాయలు గాలినంత పని అయ్యి దాన్ని పాతినప సామానికేసి ఇన్ని శనగ బఠానీలో ఉల్లిగడ్డలో తీసుకునే కాడికి వస్తే మీరు 30 ఏళ్ళు ఏలుతామని అనబడితిరి. మీ వైసీపీ ఏలువడిలా మీరు ముఖ్యమంత్రికి ఎలగబెట్టినప్పుడు నవరత్నాలకు మెరుగుపెట్టి ఏపీ ప్రజల నసీవ మారుస్తామని ఎచ్చులకు పోతిరి. ఏమా రాజన్న కొడుకు మా తలరాత మారుస్తాడనుకుంటే ఆయన పాలనంతా రోత రోత ఉన్నదని ఎమ్మెల్యే ఎన్నికల్లా మీరు ప్రజలు మీకు చేతిస్తే మీరు నవరంధ్రాలు మూసుకునే కాడికి వచ్చే. ఇక వైసీపీ దుకాణం బంద్ అయ్యే కాడికి వచ్చింది. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, పేరున్నప్పుడే కూటమిలకు అడుగు పెట్టాలని మీతోని కూడి నడిచిన మీ వైసీపీలే కొందరు మెల్లగా పంకకు పాదమిచ్చి సైకిల్ మీద సవ్వారి ఏవటిరి. అట్లా జారుకుంటున్న యాళ్ళ జనంలా పతార తక్కువ అవుతున్నా మీరు మళ్ళా 30 ఏళ్ళు మీదే ఏలుబడి అంటే పిల్ల ఉట్టక ముందే కుల్లగుట్టిన శాస్త్రం యాదికొస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.